విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులకు నా నమస్సుమాంజలి. ఈరోజు మనం 17వ అధ్యాయంతో ప్రారంభిస్తున్నాం. 17వ అధ్యాయం పూర్తిగా చెప్పుకుందాం. వినండి, మీ పిల్లలకు వినిపించండి, వాళ్ళ చేత పఠింపచేయండి, మీరు పఠించండి. భగవద్గీత భక్తి ముక్తిదాయకం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అతః సప్తదశోऽధ్యాయః. శ్రద్ధాత్రయ విభాగయోగః. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిమృత్యుజ్యా యుజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ణాతు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, శాస్త్ర విధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములను గాని దైవ పూజలను గాని కొందరు చేయుచుందురు. వారి నిష్ఠ అంటే వారి విధానము సాత్వికమా, రాజసమా, తామసమా? శ్రీ భగవాన్ ఉవాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీ భగవానుడు పలికెను, శాస్త్రయుక్తముగా నుండక కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా ఉండును. వాటిని గూర్చి వివరించెదను వినుము. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధయోన్యం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః. భావం, ఓ అర్జున, మనుష్యులందరి శ్రద్ధయు వారి అంతఃకరణ రీతులకు తగినట్లు ఉండును. ప్రతి వ్యక్తికిని ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉండును. అతని జీవన విధానమంతయును అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును. దానిని బట్టి అతడెట్టి శ్రద్ధ కలిగి ఉన్నది తెలుసుకొనవచ్చును. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాన్ ఛాన్యే యజంతే తామసా జనాః. భావం, వారిలో సాత్వికులు దేవతలను, రాజసులు యక్షరాక్షసులను, తామసులు ప్రేత భూత గణములను పూజించెదరు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే యే తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. భావం, దంభము, అహంకారము గలవారు, కోరికలు, ఆసక్తి కలిగియుండువారు, బలగర్వితులు అయినవారు, శాస్త్ర విరుద్ధముగా మనఃకల్పితమైన ఘోర తపస్సులను ఆచరించుచు కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవ
సమర్థం తాన్ విద్యా సంప్రనిశ్చయాన్. భావం: శరీరములయందున్న జీవులను మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడనన్న నన్ను కృషింపచేయువారు అజ్ఞానులైన అసుర స్వభావము గలవారని ఎరుంగుము. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. భావం: మనుష్యుల స్వభావములను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములు కూడా 3 విధములుగా ఉండును. అట్లే ఆయా మనుష్యులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా 3 విధములుగానే ఇండును. వాటిని గూర్చి వేర్వేరుగా విశదపరచదను వినుము. ఆయు సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారా సాత్విక ప్రియాః. భావం: ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వానిని అభివృద్ధి పరుచునవియు పాలు, చక్కెర మొదలగు రస పదార్థములను, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను, సాత్విక స్వభావమును పెంచు ఓజస్సును అభివృద్ధి పరచు స్థిర పదార్థములను, సాత్విక స్వభావమును పెంచు హృదయ పదార్థములను సాత్వికులకు ఇష్టమైనవి. కట్వం లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదానః కట్వం లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదాః. చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబంధించినవి. మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు దాహము కలిగించినవి. అట్లే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజస స్వభావములు గలవారికి ఇష్టములగును. ఏతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. భావం: అర్థపక్వములైన పదార్థములు అంటే సరిగా ఉడకినవి, వండనివి, రసహీనములు, దుర్గంధయుక్తములు అంటే చెడు వాసన గల పదార్థములు, ఎంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థములు మొదలగునవి తామస స్వభావము గల వారికి ఇష్టమైనవి. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాదాయ సాత్వికః. శాస్త్రోక్తమైనదియు ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సును దృఢముగా నిశ్చయించుకొనబడినదియు ఫలాపేక్ష లేకుండా చేయుబడినదియు అయిన యజ్ఞము సాత్విక యజ్ఞము అనబడును. అభిసంధాయతు ఫలం దంభార్ధమపి చైవ యత్ యుజ్యతే భరత శ్రేష్ఠ
తం యజ్ఞం విద్ధి రాజసం. భావం: కానివో అర్జున, సరి అయిన నిష్ట లేకుండా ఆడంబరము కొరకు ఆచరింపబడినదియు ప్రతిఫలాపేక్షతో చేయబడినదియు అగు యజ్ఞము రాజస యజ్ఞము అని ఎరుంగుము. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. భావం: శాస్త్ర విధిని అనుసరించినదియు అన్నదానరహితమైనదియు మంత్రహీనమైనదియు దక్షిణలు లేనిదియు శ్రద్ధారహితమైనదియు అగు యజ్ఞము తామస యజ్ఞము అనబడును. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శరీరం తపముచ్యతే. భావం: దేవతలను బ్రాహ్మణులను గురుజనులను జ్ఞానులను సేవించుట పవిత్రత నిరాడంబరత్వము బ్రహ్మచర్యము అహింస అనునవి శారీరక తపస్సులు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. భావం: ఉద్వేగమును కలిగింపనిదియు ప్రియమైనదియు హితమును గూర్చునదియు యథార్థమైనదియు అగు భాషణము అట్లే వేదశాస్త్ర పఠనము పరమేశ్వరుని నామజప సాధన మొదలగునవి అన్నియును వాక్కులకు సంబంధించిన తపస్సులు. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. భావం: మనః ప్రసన్నత శాంత స్వభావము భగవచ్చింతన మనోనిగ్రహము అంతఃకరణ శుద్ధి మొదలగునవి అన్నియు మానసిక తపస్సులు. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరై దయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరై అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. భావం: పూర్వోక్తములైన శారీరక వాచిక మానసిక తపస్సులను ఫలాకాంక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అని అందురు. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమద్రువం. భావం: ఇతరుల నుండి సత్కారములను గౌరవములను పూజలను అందుకొనుటకును అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకును స్వాభావికముగా గాని కల్పితముగా గాని చేయబడుననియు అనిశ్చిత ఫలములను గాని క్షణిక ఫలములను గాని ఇచ్చుననియు అయిన తపస్సులను రాజస తపస్సులు అని అందురు. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయే క్రియతే
భావం మొండి పట్టుదలతో మనోవాక్కాయములకు బాధ కలిగించుననియో ఇతరులకు కీడు కలిగించుటకై చేయబడుననియో అయిన తపస్సులను తామస తపస్సులు అని అందురు. దాతవ్యమితి యద్దానం దీయతేన్నుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. భావం దానము చేయుటయే కర్తవ్యము అనుభావముతో తగిన ప్రదేశములయందును దుర్భిక్షాది కాలములయందును ఆకలి దప్పులతో బాధపడువారు, అంగవైకల్యము గలవారు, రోగులు మొదలగు వారికిని, బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికిని ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థ భావముతో చేయబడు దానము సాత్విక దానము అనబడును. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః ధీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్కృతం. భావం కాని ప్రత్యుపకారమును ఆశించి గాని ఫలాపేక్షతో గాని వివిధములకు ఒత్తుడులకు లోనై గాని బాధపడుచు విధిలేక ఇచ్చు దానమును రాజసదానము అని అందురు. ఆదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. భావం సద్భావము లేకుండా దానము పుచ్చుకొని వారి ఎడల గౌరవాదరములను చూపక తృణీకార భావములతో చీకొట్టుచు అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము దేశ కాలోచితము కాని దానము తామస దానము అని అనబడును. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రహ్మణాస్తేన వేదాచ్చ యజ్ఞాచ్చ విహితాః పురా. ఓం తత్ సత్ అని 3 విధములగు పేర్లు సచ్చిదానంద గణ పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మ నుండియే సృష్ట్యాది యందు బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు ఏర్పడుట జరిగినది. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. భావం కనుక వేదమంత్రములను పఠించువారు శాస్త్ర విహితములైన యజ్ఞ దాన తపశ్చర్యలను సర్వదా ఓం అను పరమాత్మ నామమును ఉచ్చరించుచునే ప్రారంభింతురు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపః క్రియాః దాన క్రియాచ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. భావం మోక్షకాంక్ష గలవారు స్వలాభాపేక్ష లేశ మాత్రమైనను లేకుండా లోకహితార్థమై యజ్ఞదాన తపశ్చర్యలను ఇది అంతయను పరమాత్మదే అనుభావముతో తత్ అను నామమును ఉచ్చరించుచు చేయుదురు. సద్భావే సాధుభావే చ
सदित्येतत् प्रयुज्यते प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थयुज्यते। భావం: ఓ పార్థ, సత్ అను పరమాత్మ నామము సత్యభావమునందును శ్రేష్ఠ భావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు శ్రేష్ఠుడు అను భావమునందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమ కర్మాచరణమునందును సత్ అను శబ్దము ప్రయుక్తమగుచుండును. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. భావం: యజ్ఞ దాన తపః క్రియలందలి నిష్ఠ ఆస్తిక భావమును సత్ అని అందురు. పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిశ్చయాత్మక కర్మలను కూడా సత్ అని అందురు. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ ప్రేత్యనో ఇహ. భావం: ఓ అర్జున, శ్రద్ధ లేకుండా చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జరుపబడు ఇతర శుభకర్మలన్నీయును అసత్ అని చెప్పబడును. దాని వలన జీవించి ఉండగా గాని మరణించిన పిదప గాని ఎట్టి ప్రయోజనము కలుగదు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ సప్తదశోధ్యాయః. ఈరోజు 17వ అధ్యాయం పూర్తిగా పఠించుకున్నాం. ఇంతసేపు భగవద్గీత శ్లోకాలను మరియు వాటి భావాలను విన్నటువంటి విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమంజలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్ అండ్ కామెంట్.